ఈ పోరాడు మళ్ళీ ఎటో పోతున్నాడు కదా, స్టార్ట్ చేసిండులే అనుకుంటున్నారులే దోస్తులు. నేనే కాదు మిమ్మల్ని కూడా గడికి తీసుకెళ్తున్నా. జర గుర్తున్నదా లాస్ట్ ఆదివారం నేను ఏం చెప్పిన, ఒక జాగకు పోతున్నా మిమ్మల్ని కూడా తీసుకెళ్తా మీకు నచ్చుతుందని. సరేలే కానీ దోస్తులు మీరు ఏం అబ్జర్వ్ చేసిన ఒక్క జర కొన్ని సెకండ్లు అబ్జర్వ్ చేయండ్రి. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఇది చెప్పే విషయానికల్లా మీరు కామెంట్ ఉండాలా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి దోస్తులు. ఇంకా రోడ్లు చూడుండ్రి అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయంటే అసలు మస్తు భలే ఉన్నాయి కదా. ఏమంటే మీరు ఏం అబ్జర్వ్ చేసిన అంటే రోడ్డు పొంట మొత్తం చెట్లు ఉన్నాయి, అవునా కాదా? దానికి మనం ఎక్కిభవించాలా, అవునా కాదా? ఎట్లా పచ్చదనం అయితే అసలు మస్తు ఉన్న దోస్తులు. నేను ఇదంతా చూసిన తర్వాత బెంగళూరులో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఎండాకాలం ప్రతి ఎండాకాలంకు చేంజ్ అవుతూనే ఉన్నది. ఎట్లా ఎండలు కొడుతున్నాయంటే ఎండాకాలంలోనే ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి మొత్తం మార్పులు జరిగిపోతున్నాయి. వానాకాలంలోనేమో ఎండలు కొట్టుడు, మరి ఎండాకాలంలోనేమో వానలు కొట్టుడు, ఒక్కదానికొకటి సంబంధం లేకుండా జరిగిపోతున్న దోస్తులు. మరి ఇది అంతటికి ఓళ్ళు కారం అనుకుంటున్నారు? ఓళ్ళు కారణం మనమే దోస్తులు, మనుషులమే. అసలు ఈ కాలుష్యానికి కానీ ఎండలకు కానీ ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే మనం కారణం. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది. అందులో నేను ఒక్కడినిలే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ మనం అందరం కొంచెమన్నా ఇట్లాంటి జాగాల్ని చూసి మనం మార్చుకోవాలా. నేను ఎందుకు ఇది వీడియో చూపిస్తున్నా ఇంతగానం అంటే, ఏడ చూసినా దోస్తులు బెంగళూరుకి అందరు వచ్చి ఇష్టపడడానికి ఉండడానికి కారణం గిదే. చల్లగా ఉంటుంది, రోడ్డు పొంట మొత్తం చెట్లే, ప్రతి ఇల్లు దగ్గర చెట్లే. గట్లనే నాకు ఇది అంతా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, మస్తు సార్లు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క చెట్టు అన్నట్టు అట్లా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెట్టాలా దోస్తులు. గప్పుడే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అన్నీ కూడా అప్లై చేస్తే అని స్ట్రిక్ట్గా పెట్టాలా. గది ముచ్చట. అయితే మరి నేనైతే ఏ ప్లేస్కి వెళ్తున్నానో చూడుండ్రి. బెంగళూరులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ మాల్ యూవీ సిటీ మాల్. అక్కడికి మీ అందరినీ తీసుకెళ్దామని అనిపించి గిడికి తీసుకొచ్చిన. ఈ వీడియో అయితే నేను మొత్తం చూపించలే దోస్తులు, కొంచెమే చూపిస్తున్నా. పార్ట్ 2 చూపించాలి కదా గట్లని. ఇది జస్ట్ పైన అన్నట్టు చూడండి. ఈ జాగ అయితే మస్తు ఉంటుంది దోస్తులు. ఇక ఇంకో మాట దేనికి దానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే. ఇదైతే బలిసినోళ్ళ జాగ దోస్తులు. కానీ ఇంకో ముచ్చట కూడా ఇది. బలిసినోళ్ళు అంటే మొత్తం బలిసినోళ్ళదనే కాదు, సాయంత్రం పూట ఎవరైనా వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పబ్బులు ఎంజాయ్ అంటే పబ్ చేయొచ్చు, పార్టీలు అంటే పార్టీలు చేయొచ్చు. గట్లనే కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అంటే కూడా చేయొచ్చు. చూడుండ్రి దోస్తులు మంచిగా ఉన్నది. ఇక్కడ మధ్యలో నీళ్ళు వాటర్ ఫౌంటైన్ లాగా అట్లా అది కూడా ఉంది దోస్తులు. ఒక 2-3 పిక్స్ నేను కూడా తీసుకున్నాలే. ఇక ఇదంతా మీకోసం చూపిద్దామని తీసిన. మర్చిపోరు కదా మీ తెలంగాణ పోరాడు ఇన్ బెంగళూరు. వాడి కోసం అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి దోస్తులు. మిగతా అది పార్ట్ 2 మళ్ళీ కొత్త వీడియోతో వస్తా దోస్తులు మీ ముందుకి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరాడు ఇన్ బెంగళూరు. బాయ్, గుడ్ నైట్.